ఆధ్వర్యంలో కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా భారతదేశ సెక్యులర్ భావాలతో ఎవరైతే ఉన్నారో ప్రపంచంలో భారతదేశానికి ఒక ఐడెంటిటీ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎన్ని కులాలు మతాలు వర్గాలు ఇన్ని ఉన్నా కలిసిమెలిసిగా ఎంత బాగా ఉంటున్నారు అని చెప్పి స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతూ ఉన్నాయి. గతంలో కేంద్రంలో ఏ ప్రభుత్వాలు వచ్చినా ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా సెక్యులర్ భావాలతో పోతున్నాయి, సెక్యులర్ భావాలతో వెళ్ళాయి. ఈసారి 2014 నుంచి 19 వరకు బీజేపీ ఒకటే అజెండా చేసింది, డివైడ్ అండ్ రూల్. కులాలకి విభజించడం, పార్టీల విధంగా వాళ్ళకి చిచ్చు తేవడం. ఆ రోజు కూడా 14 నుంచి 19 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బీజేపీకి సపోర్ట్ చేశారు. గతంలో మనము మనకన్నా ఎవరైతే 2004 తర్వాత పుట్టిన యువత ఉన్నారో వారికి కూడా తెలిసే అవసరం ఎంతైనా ఉంది. గతంలో 96 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిసి ఉన్నారు. బీజేపీతో కలిసి ఉన్న తర్వాత 2004లో నేను చారిత్రాత్మక తప్పిదం చేశా. నా జీవితంలో అతిపెద్ద తప్పు బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మీరు 2014లో మరి బీజేపీతో కలిశారు, నేను మారిపోయినా అని చెప్పి 19లో మరి బీజేపీకి వదిలి మీరు ఇండిపెండెంట్గా మీరు టీడీపీ కంటెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మరి 2024లో వచ్చింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిలబడిందంటే అది మీ సపోర్ట్ మీద నిలబడింది. 40 సంవత్సరాల అనుభవం కాదు చంద్రబాబు నాయుడు గారు. మీరు గతంలో 14లో మీరు అయినప్పుడు ప్రత్యేక హోదా లేకుండా ఒక చరిత్రహీనుడిగా నిలబడ్డారు మీరు. మరి ఈరోజు భారతదేశ చరిత్రలోనే మీరు స్వర్ణాక్షరాలతో లిఖించబడతారు, ఒక చరిత్రహీనుగా మీరు నిలబడతారు. ఈరోజు మన దేశంలో ఇది మైనారిటీలు కాదు, నా రక్తం కోస్తే నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఇండియన్ ముస్లిం. I proudly say that I am an Indian Muslim. I am an Indian first, next Indian Muslim. అదేవిధంగా దయచేసి ఏ పార్టీలు ఉన్నాయో భారతదేశంలో అందరూ కూడా గమనించండి. ప్రజలు ఇక్కడ ఉన్న మీరు 80-20 అంటున్నారు. ఈరోజు నా అన్న హిందూ సోదరుడు, మాకు ఒకే మా రక్తం ఒకటే. బ్రిటిషర్స్తో పోరాడాం, బ్రిటిషర్స్కి తరిమాం. మాకు ఇది కొత్త కాదు పోరాటం. మన దేశంలో మన వాళ్ళ మీద పోరాడే పరిస్థితి తేవద్దండి. ఎటువంటి పరిస్థితుల్లో ఈ భారతదేశం సెక్యులర్గా ఉంది, సెక్యులర్ రైట్స్ ఉంటాయి. ఈరోజు ముస్లిమ్స్, రేపు క్రిస్టియన్స్, రేపు సిక్కులు, జైన్లు, మరి హిందూస్లో కూడా బ్రాహ్మణ్స్, బీసీలు, ఎస్సీ ఎస్టీలోని వర్గీకరణ దయచేసి చేయొద్దండి. జైలు భరోనే కాదు, ప్రాణ త్యాగానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఏదైతే పార్టీలు ఈసారి లోక్సభ రాజ్యసభలో సపోర్ట్ చేశాయో వాళ్ళు చరిత్రహీనుడుగా నిలబడిపోతారు. నేను ఇంకోటి మీడియా ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. ఈ బీజేపీ పార్టీ వ్యవస్థాపకులు లాల్ కృష్ణ అద్వానీ, వాజ్పేయి గారు, వారు కూడా 2003లో గతంలో ఎప్పుడైతే బిల్లు 2 సార్లు వచ్చింది పార్లమెంట్లో, 2 సార్లు కూడా బీజేపీ పార్టీ అన్కండిషనల్గా దీనికి సపోర్ట్ చేసి యునానిమస్గా పాస్ చేయడం జరిగింది. అటువంటి బిల్లుకి ఈరోజు ఒక చిన్న పిల్లోడు, కామన్ సెన్స్, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉన్నవాడు కూడా, అయ్యా నేను హిందూ సోదరుని అనుకుందాం, ఈయన ముస్లిం, ఈయన హిందూ, ఈయన ముస్లిం అనుకుందాం. నాకు హిందూ సోదరుడికి నా కమిటీల్లో వేరే కులాల వాళ్ళు ఉండకూడదు, ముస్లిం దాంట్లో వేరే వాళ్ళు పెట్టడం అంటే ఇది ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మీరు కావాలని చిచ్చులు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, మీకు చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఇంకా మీకు స్థానం లేదు. భారతదేశ చరిత్రలో మీరు ఒక చరిత్రహీనుడుగా నిలబడతారని చెప్పి తెలియజేస్తూ మేము ముక్తకంఠంగా పోరాడతాం. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఇది ఆరంభమే, ఇది ఖచ్చితంగా ముగిసే వరకు, ఈ చట్టం వెనుకలు తీసుకునేంత వరకు మేము పోరాడతామని తెలియజేస్తున్నాం.